షర్మిల మహానేత అకాల మరణంతో మరణించిన కుటుంబాలను పరామర్శించిన మూడో రోజు నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర కొనసాగుతున్నది. మూడో రోజు ఇప్పుడు సీతారాంపురం మిర్యాలగూడ మండల కేంద్రంలోని సీతారాంపురంలో సుందర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. సుందర్ వైఎస్ఆర్ కు వీరాభిమాని. గతంలో అంటే దాదాపు 20 ఏళ్ల పాటు వైఎస్ఆర్ మొదటి నుంచి కూడా చాలా అభిమానంగా గుర్తించారు. ఇక్కడ కాలనీలో కూడా వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు కానీ వైఎస్ఆర్ స్కీమ్స్ పట్ల అందరికీ అవగాహన కల్పించేవాడు. వైఎస్ఆర్ ఒక మహానేత అని చెప్పి ఇక్కడ కాలనీలో ఒక పెద్ద మనిషి లాగా ఉండేవాడు. అతను ఏదైతే వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత అంటే ఒక 2 రోజుల పాటు దిగాలుగా టీవీ చూస్తూనే ఉన్నాడు. దాదాపు కుటుంబ సభ్యులు కూడా ఎంత చెప్పినప్పుడు కూడా దిగాలుగా అన్నం ఆహారం తీసుకోకుండా కుర్చీలోనే కూర్చొని ఒకసారి కుప్పగూలిపోయారు, గుండెపోటుతో మరణించారు. 5.5 సంవత్సరాల తర్వాత వైఎస్ షర్మిల వాళ్ళ కుటుంబం రావడానికి వాళ్ళ భార్య అదేవిధంగా ఏకైక కూతురు అల్లుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబం మా ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పొచ్చు. విజువల్స్ తో చూడొచ్చు, వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్ షర్మిల కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళ బాధలు మాట్లాడుతూ వాళ్ళ విషయాలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు అదేవిధంగా ఆర్థిక విధానాలు అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా చిన్న పిల్లలు సైతం వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, మంచిగా చదివించండి, ఎవరైనా నిరుపేద కుటుంబం ఉన్నట్టయితే చదివించడానికి తన వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పడం అనేది అందరికి కూడా కుటుంబ సభ్యులు ఆనందం కలుగుతుంది. కాలనీ వాసులు మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. వైఎస్ షర్మిల మహానేత కూతురు ఇక్కడికి వస్తున్నది, మా గల్లీలోకి వస్తున్నది, మా సందులోకి వస్తున్నది అనే ఆనందం వాళ్ళకు కనిపిస్తున్నది, మా పక్కింటికి వస్తున్నది అనే ఆనందం చుట్టుపక్కల ఏదైతే లబ్ధిదారులు సంక్షేమ పథకాల లబ్ధిదారులు అదేవిధంగా వ్యక్తిగతంగా వైఎస్ఆర్ అంటే అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చాలా మంది వచ్చి ఆ మహానేత కూతురు చూడాలని చెప్పేసి పరితపించిపోతున్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉదయం దాదాపు నందిపాల్లో ఉదయం 9-11 గంటల ప్రాంతంలో కుటుంబాన్ని పరామర్శించింది. అదేవిధంగా తలకనూరులో రేఖ ఇద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. 2 కుటుంబాలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ షర్మిల మా ఇంటికి వస్తుంది ఒక మహానేత కూతురు అనుకున్నాం, కానీ ఇలా మాలో ఒక కుటుంబ సభ్యులాగా ఉంటూ మా సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా చాలా దగ్గర ఒక క్లోజ్ గా ఉండేసి మాట్లాడినంత ఆనందం అనిపిస్తున్నారు అని చెప్పేసి దుర్గమ్మ గాని రేఖ ఇద్దమ్మ కుటుంబ సభ్యులు గాని అదే చెప్తున్నారు. మొత్తానికి గ్రామాలలో బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామం పాఠశాలకు కూడా సెలవులు ఇచ్చుకుంటూ ఆ విద్యార్థులు చిన్న పిల్లలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నది. అదేవిధంగా వైఎస్ షర్మిల కూడా ఏదైతే పరామర్శ కుటుంబం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళకు ఒక నమ్మకాన్ని అదేవిధంగా మాట తప్పకుండా 5.5 సంవత్సరాలు తన అన్న ఇచ్చిన మాట కోసం ఆ కుటుంబాన్ని పరామర్శించే రాజకీయాలకు అతీతంగా కేవలం పరామర్శ కోసం ఆ కుటుంబాన్ని పరామర్శించి మేము ఉన్నామని ఒక సపోర్ట్ చెప్పడానికి మాత్రమే వస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తానికి చూసినట్లయితే నల్గొండ జిల్లాలో 3వ రోజు కూడా పరామర్శ యాత్ర కొనసాగుతున్నది. పరామర్శ యాత్ర సందర్భంగా తండ గ్రామాలు కానీ అదేవిధంగా చిన్న గ్రామాలు కానీ మహానేత కూతురు కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక పరామర్శ కుటుంబం తర్వాత ఈ రోజు ఎండ్ అవుతుంది. మొత్తానికి 3 రోజుల పాటు కూడా ఏదైతే పరామర్శ కుటుంబాలు ఉన్నాయో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చిన్న పిల్లల నుండి వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు కూడా చూస్తున్నారు. అదేవిధంగా దారి పెంట వెళ్తూ కూడా ఎక్కడైనా ఒక సమస్యలాగా కనిపించినా, ఎవరైనా వృద్ధులు కనిపించినా, వికలాంగులు కనిపించినా వాళ్ళతో పాటు మాట్లాడి ఈరోజు రొయ్యల వెంకటరాములు అనే ఒక వృద్ధుడు 2 కాళ్ళు కూడా పడిపోయినాయి. కనీసం షర్మిలమ్మను చూడాలి, ఆ వైఎస్ఆర్ మహానేత షర్మిలమ్మ కూతురు షర్మిలమ్మను చూడాలని చెప్పేసి రోడ్డుపై పక్కకు కూర్చున్నారు. అయితే వైఎస్ షర్మిల కాన్వాయ్ దిగి తన దగ్గరికి కింద కూర్చొని చాలా ఆప్యాయంగా పలకరించి అదేవిధంగా తనకి ఏం కావాలి ఏంటి చాలా ఆర్థిక ఇబ్బందులు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పేస్తే కొంచెం ఆర్థిక సాయం కూడా అందించింది. అదేవిధంగా ఎక్కడైనా తండవాసులు కానీ కాలనీ వాసులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ ఎక్కడైనా కాలనీ వాసులు కనబడి కూడా రైతు సమస్యలు కానీ అదే మహిళా సమస్యలు కానీ ఎలా ఉన్నాయి, అప్పుడు రాజశేఖరన్ పరిపాలనప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పేసి చెప్పడం కాకుండా స్థానిక నేతలను పురమాయిస్తున్నారు. ఎవరికైనా సాయం కావాలన్నా ఏదైనా చేయాలన్నా మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎవరికైనా దూరం అవుతున్నాయా, ఆ దూరం అవుతే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేసి వాళ్ళకు తప్పనిసరి వృద్ధులను వికలాంగులను చూడాల్సిన అవసరం ఉంది. ఆ మహానేత యొక్క ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మాత్రం మనం తప్పనిసరి ఆ లక్ష్యం వైపు మనం వెళ్లాల్సిందని స్థానిక నేతలకు చూపిస్తున్నారు. మొత్తానికి పరామర్శ కుటుంబాలు మాత్రం తడిసి ముద్దెత్తున్న ఆనందంలో అని చెప్పొచ్చు. ఎందుకంటే మహానేత కూతురు తన దగ్గరికి రావడం, వాళ్ళతో పాటు కలుపుకోలుగా మాట్లాడడం, వాళ్ళ సమస్యలు అడగడం, మేమున్నామంటే ఆ రోజు ఏం జరిగింది, రోజు ఎలా ఉండేవారు, ఎందుకంటే వైఎస్ఆర్ అంటే ఎందుకంత అభిమానం పెంచుకున్నాడు, ఏం జరిగింది అని తెలుసుకోవడంతో పాటు మేమున్నామంటూ మా కుటుంబం ఉండి మీరు మా కుటుంబం సభ్యులే అని చెప్పడం అనేది వాళ్ళలో చాలా ఆనందాన్ని నించుతున్నదని చెప్పచ్చు. నవ్య
మాకు ఇచ్చి నువ్వు